హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది. నేను 4కి లేదంటే 4:30, 5కి అలా అయితే లేస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసి ఫ్రెష్ అప్ అయ్యేలోపు 5:30 లేదంటే 6 అవుతుంది. ఇంక ఇవాళ అయితే ఇన్స్టాంట్గా దోశ అయితే తీసుకుంటున్నానండి. నా కోసము ఒక గ్లాస్ సుజీ రవ్వ తీసుకున్నాను, అదే బొంబాయి రవ్వ. హాఫ్ గ్లాస్ డ్రై రైస్ పౌడర్ ఉంటుంది కదా, అది బియ్యం పిండి అంటారు, అది హాఫ్ గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను. పావు గ్లాసు ఇంకా గోధుమ పిండి తీసుకుని ఇందులోకి కొంచెం పుల్లటి పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను అండి. కొంచెం పుల్లగా ఉంటే పెరుగు బాగుంటుంది. ఇందులోకి ఇంకా ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్తో అయితే అవి తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసున్నర వాటర్ వేసి ఇంకా మెత్తగా మనకి దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఒక అర్ధగంట సేపు పిండి అయితే నానాలి, అర్ధగంట లేదంటే ఆ పైన ఎక్కువ నానినా బాగానే ఉంటుంది. ఇంకా నేను అదైతే ఉదయాన్నే రెడీ చేశాను. ఫస్ట్ లేయంగానే అది పిండి నానబెట్టేశాను. ఇంకా నేను తీసుకున్న ఆ క్వాంటిటీ అనేది దాదాపు ఇద్దరికి అయితే సరిపోద్దండి. ఇన్స్టెంట్గా దోశలు అవి మనకి క్రిస్పీగా ఉంటాయి, ఇంకా అదేవిధంగా మెత్తగా కూడా ఉంటాయి. కొంచెం మందంగా వేసుకున్నామంటే మనకి మెత్తగా ఉంటాయి, లేదంటే కొంచెం పల్చగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా నేనైతే కొంచెం పల్చగానే వేసుకుంటాను, క్రిస్పీగా ఉంటాయి. ఇంకా అదంతా ఉదయాన్నే చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా వాటర్ అయితే పట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి ఇంకా వెళ్ళేటప్పుడు పట్టుకుంటాను, ఒక్కొక్కసారి టైం ఉందంటే ఫస్టే పట్టేసేస్తాను. ఇంకా సింపుల్గా అయితే పూజకి ఇవాళ పెద్దగా పువ్వులు కూడా లేవు, కొంచెం పువ్వులే ఉన్నాయి. అంత ముందులో తెద్దాం అనుకున్నాను, ఏందో మర్చిపోయాను. అలా ఒక్కొక్కసారి గుర్తుండవు. పనులు కూడా ఇంక ఇంట్లో ఉదయాన్నే ఎన్నో పనులు ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాను ఏదో ఒకటి. ఇదే సగం వాకింగ్ అవుతూ ఉంటుంది. నిజంగా ఓర్పు ఉండాలండి. అంటే మనం ఇంత పని చేస్తూ ఇంకా టీచర్ జాబ్ అంటే మెయిన్గా ఓర్పు ఉండాలి. ఓర్పుతో మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తామండి. నిజంగా మనకు ఉండాల్సిన ఆడవారికి ముఖ్యంగా ఓపిక ఎక్కువ ఉంటుంది దాదాపు అందరికీ. ఇంకా మనం ఏదైనా మన లైఫ్లో మనం ఏదైనా సక్సెస్ సాధించాలన్నా మనం ఓర్పుతో చూడాలండి. అది ఖచ్చితంగా ఓర్పుతో ఎదురు చూస్తే ఏదో ఒక రోజైతే దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడు. నా విషయంలో అయితే అంతే జరిగింది. నేను 10 years వెయిట్ చేశాను గవర్నమెంట్ జాబ్ కోసం. అయితే ఎక్కడా కూడా నిరుత్సాహం అయితే అప్పుడప్పుడు ఉంటుంది, కానీ ఎప్పుడు నిరుత్సాహం ఉన్నా కానీ నా మీద నాకు కాన్ఫిడెంట్గా అలా ఉండేది. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సాధిస్తానని. అట్లా మనకి ఓపిక ఉంటే ఆ ఓపిక అనేది మనకి ఏదో ఒక రోజు మన కష్టాల్ని తొలగించి మంచి లైఫ్ని అయితే ఇస్తుంది. ఇంకా ఓర్పు ఉంటే మంచిగా ఓర్పు ఉంటే కనుక మనశ్శాంతి కూడా ఉంటుందండి. మెయిన్గా మనశ్శాంతి ఉండాలన్నా మన దగ్గర ఓర్పు సహనం ఉండాలి. ఎప్పుడు చిరాకు పరాక అలా అయితే ఉండకూడదు. నేనైతే ఎప్పుడు అట్లనే ఉంటాను. ఎన్నైనా సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ అవన్నీ కూడా కొంచెంసేపు అంతే ఆలోచించాలి, వాటికి తగిన పరిష్కారం మనం ఆలోచించాలి, అంతే వదిలేయాలి. అదే పట్టుకొని అయితే వేలాడకూడదు. అలా ఉంటే కనుక ఇంకా మన హెల్త్ కూడా పాడవుతుంది. ఏదైనా ఒకదాని గురించి ఆలోచించటం కూడా మామూలుగా అనుకుంటాం, కానీ మనం ఒకదాని గురించి డీప్గా ఆలోచించటం కూడా అది కొంచెం మనకి మైండ్కి అదే మనసుకి హెల్త్కి ఎఫెక్ట్ అయితే చేస్తుంది. ఇంకా అందుకే ఏ దాని గురించి ఎక్కువగా అయితే ఆలోచించనండి. ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసాను. ఇంకా తర్వాత దోశ వేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఒక చిన్నవి 2 వేసుకున్నాను, ఒకటి పెద్దది అయితే దోశ వేసుకున్నాను. అయితే ఇన్స్టాంట్గా ఇట్లా వేసుకొని తింటే బాగానే ఉంటాయండి. అంటే మనం దోశ పిండి నైటే పట్టుకోవాలి, బియ్యం నానబెట్టాలి అట్లా కూడా అయితే వాటి టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు, దేని టేస్ట్ అదే కదా. ఇది మనం ఎప్పుడన్నా ఇంక ఇన్స్టాంట్గా కావాలన్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు అండి, బాగానే వస్తుంది. ఇంకా కొంతమంది గోధుమ పిండి వేయరు, కొంతమంది ఓన్లీ సగ్గుబియ్యం కూడా కొంతమంది అయితే వేసుకుంటారు. నేనైతే సగ్గుబియ్యం అయితే ఎప్పుడు వేయలేదు, కానీ జస్ట్ కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు. నేనైతే అప్పుడప్పుడు అటుకులు వేస్తాను. నేను అదే అండి చూపించిన ఆ పిండిలో అయ్యే వేస్తాను. గోధుమ పిండి కూడా అవసరం లేదు, ఒక్కొక్కసారి గోధుమ పిండి కూడా వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. కొంచెం గోధుమ పిండి వేస్తే అలా క్రిస్పీగా వస్తాయి అనమాట. మనకి ఇంకా శనగపిండి అది అయితే బాగానే ఉంటుంది టేస్ట్. శనగపిండి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. మామూలుగా మనకి హోటల్లో కూడా మనం ఎప్పుడు హోటల్ వెళ్తాం కదా, మన ఇంట్లో దోశకి హోటల్లో దోశకి తేడా ఉంటుంది. ఎందుకంటే హోటల్లో ఏం చేస్తారంటే మామూలుగా మనం పట్టినట్టే దోశ బ్యాటర్ అయితే పడతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఉదయం ఏం చేస్తారంటే ఆ దోశ బ్యాటర్లో కొంచెం శనగపిండి, కొంచెం మైదా పిండి కలుపుతారు. అందుకే అదొక పల్చగా వచ్చేసి మంచిగా క్రిస్పీగా ఉండి అట్లా ఉంటుంది అనమాట. మనం ఎంత ట్రై చేసినా ఇంట్లో హోటల్లో దోశలాగా రాదు. అందుకని వాళ్ళు కొన్ని సీక్రెట్ పాటిస్తారు, అవి మనం అన్నీ చేసుకోము. ఎందుకంటే మైదాపిండి మళ్ళీ మనం దోశలు చేసుకుంటాం, మళ్ళీ మైదాపిండి ఎందుకులని మనం కలుపుకోం, కానీ హోటల్లో అలా చేస్తారు. ఇంకైతే నేను చేసిన దోశ ఇదిగో అండి, ఇన్స్టెంట్ దోశ బాగానే వచ్చింది, బాగానే ఉంటుంది. కొంచెం అదే మందంగా వేసుకుంటే
మెత్తగా ఉంటుంది. నేనైతే పలచగానే వేసుకున్నాను. ఇంకా తర్వాత అవి ఒక 3 అయితే వేసుకున్నాను. ఇంకా నిన్నైతే నేను ఏం చేశానంటే, నేను టిఫిన్‌కి అంతకుముందు తీసుకుపోయానా అది స్కూల్లోనే మర్చిపోయాను. అందుకని మా అబ్బాయిది అయితే తీసుకున్నాను ఇవాళ టిఫిన్ పెట్టుకోవడానికి కొంచెము. ఇంకా పాలు కాంచుతాంలే అని అవి కూడా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. క్రిస్పీగా వచ్చింది ఒక దోశ. లాస్ట్ వదిలేసాను పెన్నం మీద. ఎర్రగా బాగా వస్తాయండి. అది శనగపిండి వేస్తాం కదా, అందుకని అట్లా వస్తాయి. అదే హోటల్లో వాళ్ళు అట్లా చేస్తారనమాట, అందుకే అట్లా వస్తుంది. ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. అంటే మనం రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తుంటారు ఇన్స్టెంట్ దోశ అనేది. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేస్తుంటాను నేను కూడా. ఇంక ఇవాళ అలా వేసుకున్నాను. కొంచెం పిండి నాకు అవ్వంగా ఇంకా కొంచెం ఉంది ఇంకొకరికి అవుతుంది అనమాట. అది మా అబ్బాయికి మా వారికి వేసి పెట్టమన్నాను. అయితే చట్నీ ఏం చేసుకోలేదండి. చట్నీ ఆల్రెడీ మామిడికాయ ఉంది కదా, అది కొద్దిగా కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను. అయితే దీంట్లో కాంబినేషన్గా మనకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది. టమాటాలు కొంచెం ఒక 4-5 టమాటాలు, అందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలు కదా ఎండుమిర్చి వేసుకొని, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొంచెం ధనియాలు, కొంచెం కరివేపాకు అవన్నీ మగ్గించేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా నేనైతే అవేం చేయలేదు. జస్ట్ ఇంకా ఓన్లీ ఏం లేకున్నా, కారం పొడి లేకున్నా వట్టిగానే ఒక 2 తీసుకొని వెళ్తాను. అంటే పర్టికులర్గా ఇవే తినాలి అవే తినాలి ఏం లేదు. ఉదయం పూట ఏదో కొంచెం జస్ట్ తినాలంటే తినాలని అంతే. ఇంకా అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను, వాటర్ బాటిల్స్ అవేవి. ఇంకా బయలుదేరాను. నేను బయలుదేరే టైము అయితే 7:05, 7:10 ఆ టైం అవుతుంది. ఇంకా నేను ట్రైన్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళేలోపు 7:20 అలా అవుతుంది అనమాట. ఇంట్లోంచి బయలుదేరుతున్నాను. పూజ అయితే సింపుల్గా చేసేసాను ఇవాళ. ఎక్కువగా ఏమి పువ్వులు అయితే కొంచెం ఉన్నాయి, అవి పెట్టేశాను. ఇంకా బయలుదేరాను అనమాట. బయలుదేరి వెళ్తూ ఉన్నాను. ఇంకా నా వీడియోస్ని చాలామంది అయితే ఆదరిస్తున్నాను. నిజంగా ఈ మధ్య నాకు కూడా అనిపిస్తే కంటెంట్ ఏం లేదు కదా, ఎందుకు పోస్ట్ చేయాలని. అయినప్పటికీ కొంతమంది నా వ్లాగ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఏమైతే నా లైఫ్లో అంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో అదైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చానండి. మన నంద్యాల రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది, నందులు ఉంటాయి. యాక్చువల్గా నంద్యాలకు కూడా పేరు నందులు ఉండటం వల్ల, అంటే నంద్యాల చుట్టుపక్కల నందులు ఉండటం వల్ల నంద్యాల అనే పేరు ఉందన్నమాట. ఇంకా మామూలుగా నంద్యాల చుట్టుపక్కల నవనందులు ఉన్నాయి. మనకి కార్తీక మాసంలో కానీ లేదు అంటే ఎప్పుడైనా కానీ నవనందులు దర్శిస్తే కనుక ఒక రోజులో మంచి జరుగుతుంది అంటారు. ఇంకా ఈ పువ్వులైతే మా స్టూడెంట్స్ ఇచ్చినాయి. అంటే పిల్లలు ఎవరో ఒక రోజు తెచ్చిస్తారండి పువ్వులు కంపల్సరీగా. ఒక రోజు మర్చిపోతూ ఉంటాను, అంటే బిజీగా ఉన్న రోజు మర్చిపోతాను. అంత ముందు రోజు పెట్టుకోవటం మర్చిపోయినా. ఇచ్చిన పిల్లలు మధ్యాహ్నం అడిగారు, మళ్ళీ నేను బాక్స్లో అలానే పెట్టేశారు. బాక్స్లో పెట్టి చక్కగా మంచిగా అల్లినే తీసుకొస్తారు. నిన్నేమో మల్లె పువ్వులు ఇచ్చారా, ఇవాళ జాజి పువ్వులు ఇచ్చారా, అలా గులాబీ పువ్వులు అలాంటివి తెచ్చి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నాకు ఎక్కువైతే నేను ఎవరికన్నా పిల్లలకి లేకుండా ఉంటాయి కదా, వాళ్ళకైతే పెట్టేస్తాను. ఇంకా ఎక్కువ నేను కొంచెమే పెట్టుకుంటాను. ఇంక వాళ్ళు ఇచ్చారు కాబట్టి పెట్టుకుంటాను. యాక్చువల్గా చాలా తక్కువ పెట్టుకోవడం. ఇంకా మధ్యాహ్నము కోతులు వచ్చాయన్నమాట. కోతులు వస్తే పిల్లలు అల్లరండి. కోతులు ఎంతసేపు కూర్చోన్నా కోతులతోనే హాయ్ హాయ్ అని అదిలిస్తూ ఉంటారు. ఇంకా నాకు కూడా ఆ కోతులు చూసి ముచ్చటేసి అట్లా. పిల్లలైతే ఏం నవ్వుతారండి, అంటే కల్మషం లేని మనసు. అట్లా ఏమైనా చూస్తే వింత వింతగా ఇవి ఒక్కొక్కసారి భలే వస్తాయి ఆ కోతులు. వాటిని చూసి భలే నవ్వుతారు. ఇంకొక కోతి పాపం అన్నం తింటూ ఉందనమాట. పిల్లలు అదిలిస్తూ ఉంటే ఇంకా నేను ఆపాను. ఎందుకంటే పాపం దానికి ఆకలి వేసి తింటుంది కదా అని. పిల్లలు ఎదుగండి చక్కగా ఎంత బాగా నవ్వుతారో వాళ్ళని చూస్తే భలే. ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళని చూసి మర్చిపోతాను. అయితే నేనైతే ఇంక ఇంటికి వచ్చే దగ్గర టైం అయిపోయేదాకా నాకైతే అస్సలు గుర్తుండదు. అట్లా ఉంటుంది స్కూల్లో ఉంటే. ఇంక ఇదైతే మధ్యాహ్నం మా అత్తగారు ఇవాళ శనివారం కదా పులగం చట్నీ చేశారంట. అది కొంచెం మా వారైతే అట్లా వీడియో క్యాప్చర్ చేశారు. ఎందుకంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఏం చేసుకుంటారో కొంచెం తీస్తే బాగుంటుంది కదా అని నేను కూడా అట్లా కొంచెం క్లిప్ అయితే ఏమన్నా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఏమన్నాను. ఇంకా చింతకాయ చట్నీకి ఇవన్నీ చేశారండి. ఇవేంటంటే ఎండుమిర్చి, కొంచెం నువ్వులు, పల్లీలు అవి వేసి కొంచెం చింతకాయ తొక్కు ఉంటుంది కదా, అది వేసేసి మిక్సీ పట్టి తాలింపు వేసుకుంటాం. ఇంకా ఇది పులగం అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా చాలాసార్లు నా వీడియోలో కూడా చూపించారు. మేము శనివారం అయితే ఇలా పులగం చేసుకుంటామని అదైతే చేశారు. ఇంకా ఈవినింగ్కి మా అత్తయ్య గారు నేను వచ్చే వరకు కారం బొరుగులు కూడా చేశారండి ఇవాళ. కారం బొరుగులకి అన్ని బొరుగులు రెడీ చేసుకున్నారు. ఆనియన్, టమాటా కూడా పక్కన పెట్టుకున్నారు. ఇంకా తాలింపులోకి కొంచెం పల్లీలు, మనకి పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి 2 అయితే వేశారు. అవి శనగపప్పులు అంటారు కదా ఆ పప్పులు. ఇంకా అందులోకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అవి వేసేసి అందులో కొంచెం పసుపు, కారం, కొంచెం కొద్దిగా మన ఇంట్లో ఏమన్నా చాట్ మసాలా అలాంటివి ఉన్నా వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే కొంచెం ధనియాల పొడి వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇంకా అందులో కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. ఇంక ఇది నేను వచ్చేటప్పుడు బస్సులో ఇదిగో ఇలా ఉంటారండి కిక్కిరిసినట్టు. శనివారం అయితే ఫుల్గా ఉంటారు.
అంత రష్గా ఉన్న బస్సులో వచ్చారు విసుగు అయితే భలే వస్తుంది. ఇంకా మధ్యలో వస్తూ ఇంకా ఫ్రూట్స్ ఇంట్లో ఏం లేవని మా వారు మామిడి పళ్ళు కేజీన్నర 100 అని కేకేస్తుంటే సరే మామిడి పళ్ళ కోసం పోయారు. ఇంకా ఇగో చూడండి ఏదో బేనిసావలో ఏవో అంట ఇంట్లో అయిపోయే వరకు మామిడిపళ్ళు అయితే ఉండాలి. మామిడిపళ్ళు అంటే మా వారికి భలే ఇష్టం, ఇంకా తింటూనే ఉంటాడు ఎప్పుడు. నేను కొంచెం తక్కువ. ఇంకా నేను నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఉదయం ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా పోతామా, ఈవినింగ్కి వచ్చే వరకు మొహం వాడిపోతుంది, మనిషికి ఎనర్జీ కూడా డౌన్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలు డీల్ చేస్తాను నేను. ఏంటంటే నేను 1 to 3rd క్లాస్ నాకు, అంటే అంత కంబైండే పిల్లలు. మా స్కూల్లో ఉండే స్ట్రెంత్ 40 మంది, 2 టీచర్లు ఉంటాం. నేనేమో 1 to 3rd క్లాస్ డీల్ చేస్తాను. ఇంకొక సార్ ఉన్నారు, అతను సార్ కూడా మా రిలేటివ్సే. ఇంకా 4th 5th సార్ డీల్ చేస్తారు. అట్లా చిన్నపిల్లలకి డీల్ చేస్తాం కాబట్టి ఇంకా ఈవినింగ్ లోపు అరిచి ఇంకా వాళ్ళకి రైమ్స్ పలికించి అట్లా. అది కాక ఫస్ట్ క్లాస్ వస్తారా ఆ పిల్లల్ని కోడి పిల్ల బట్టి పక్కకు పోతుంటే తీసుకొచ్చి కూర్చోబెడతారు చూడు, అట్లా ఉంటుంది నా పరిస్థితి. వాళ్ళలో సరిగ్గా ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థం కావు. మనం చెప్పే 1కి 4 సార్లు చెప్పాలి, కూర్చోమన్నా సరిగ్గా కూర్చోరు వాళ్ళు. అట్లా వాళ్ళతో కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 2 నెలలు పోతే వాళ్ళు కూడా సెట్ అవుతారు. ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చాక మా వారు ఇదిగోండి, అంటే నేను నాతో పాటు వచ్చేటప్పుడే తీసుకొచ్చారు. ఇది పైపు ఏంటి అంటే వాషింగ్ మిషన్ కాదు, నాకు వాషింగ్ మిషన్ అనే పోతుంది. డిష్ వాషర్ తెచ్చాం కదా, డిష్ వాషర్కి మామూలుగా బోర్ వాటర్ అయితే అందులో టీడీఎస్ ఎక్కువ ఉందన్నమాట, అంటే సాల్ట్ వాటర్. అందుకని అది అయితే ఎక్కువగా పాడైపోతుంది. మళ్ళీ మున్సిపల్ వాటర్ ఉంటాయి కదా, వాటి కోసం ఈ పైప్ అయితే ఇక్కడ కనెక్షన్ అయితే ఇస్తున్నారు. ఇంకా మా అత్తగారు నేను వచ్చే వరకు కరెక్ట్గా ఇదిగోండి కారం బొరుగులు అయితే చేస్తున్నారు పాపం ఆవిడకి వచ్చినట్టు. అది కూడా బాగానే చేశారండి. తనకు వచ్చినట్టని కాదు, నేను తిన్నాను, చాలా బాగున్నాయి. నేను చేసినట్టే చేశారంటే ఒక్కొక్కసారి మనం చేసిన దానికి పక్కన చెయ్యి మారే వరకు కొంచెం టేస్ట్ అయితే మారుతుంది. కానీ కొంచెం నేను మా అత్త చేసే కొంచెం వంటలు అయితే ఒకే రకంగా ఉంటాయి, కొంచెం వేరు ఉంటాయి. ఇంకా నేను పండ్లు తెచ్చాను కదా, అవన్నీ అందులో వేసేసి మా అబ్బాయి ఏమేమి తెచ్చారమ్మా పండ్లు అంటే ఇవి తెచ్చాను తీసుకుంటే వద్దులు అన్నారు. ఫ్రిడ్జ్ అయితే అదే మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా మా ఫ్రిడ్జ్ అలిగిందని. ఫ్రిడ్జ్ అయితే కొంచెం ఎందుకు అంటే పాడైంది, మళ్ళీ కొంచెం రిపేర్ అయితే చేపిస్తే తర్వాత మళ్ళీ పని చేస్తుంది. అదే మా అబ్బాయి అడుగుతున్నాడు, ఫ్రిడ్జ్ పని చేస్తుంది అమ్మ అని. పని చేస్తుంది, ఫ్రిడ్జ్లో అయితే ఐస్ గడ్డ కడుతుందా లేదా అనేసి అది గ్లాస్లో వాటర్ పోసి పెట్టాడు డాడీ అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే అది కేజీన్నరకి 100 ఇచ్చారండి. మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు అయితే అర్ధ కేజీ 50 రూపాయలేమో. నాటుకాయలంట కొంచెం మరి అక్కడక్కడ హోల్స్ పడున్నాయి. అయితే నేను వెళ్ళే రూట్లో నేరేడుపల్లి చాలా ఉంటాయి, రైల్వే స్టేషన్ దగ్గర కూడా పడి రాలి ఉంటాయి అన్నమాట. అవి అందరు తొక్కుకుంటూ పోతుంటారు. అవి వాటిని చూస్తే అనిపిస్తుంది అయ్యో ఎంత మంచిగా. మనమేమో టౌన్లోనేమో కొనుక్కుంటామా, విలేజ్లలో ఇట్లా ఉంటాయి, ఇట్లా పడిపోయి ఉంటాయి, రాలిపోయి ఉంటాయి, తొక్కుతూ ఉంటారా అని అనిపించింది అనమాట. ఈరోజే చూశాను, స్టేషన్ దగ్గర నుంచి పోతుంటే గుట్టలు పడి ఉంటాయి నేరేడు పళ్ళు. ఎవరు వేరుకోరు, అవన్నీ తొక్కుతూ ఉంటాయి, కోతులు తింటూ ఉంటాయి. కానీ ఇంకా ఇదైతే మా అత్తగారు చేసిన బొరుగులండి. నేను కొంచెం ఆనియన్, టమాటో, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అవసరం లేదు యాక్చువల్గా, అయితే 2 వేసుకున్నాను. అబ్బో భలే కారంగా ఉన్నాయి. పచ్చిమిర్చి లేకపోయినా కొంచెం కారం వేస్తాం కాబట్టి బాగానే ఉంటుందండి. ఇంకా అవి రిలాక్స్ అయ్యి కొంచెం ఏదో ఒకటి తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. ఈవినింగ్ రాగానే ఆకలి అయితే ఉంటుంది. ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇట్లా ఏమైనా స్నాక్స్ ఉంటే తింటాను. ఇంకా రేపు సండే కదా, బోల్డ్ అంత పని ఉంది. ఇంక ఇవన్నీ సోప్ అది ఇవన్నీ కవర్స్ ఇవన్నీ మార్చుకోవాలి. ఇంక ఇంట్లో కొన్ని చాలా క్లీన్ చేసేవి ఉన్నాయి. అట్లా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఆ పనులు. ఆ వీకెండ్ ఇలా వచ్చి అలా అయిపోతుంది అనమాట. వీకెండ్ కొంచెం రిలాక్స్ అవుదామంటే అసలు ఏముండదు. ఇంటి దగ్గర ఉంటే బోల్డ్ అంత పని ఉంటుంది. హాలిడే అనే కానీ చెప్పలేనంత పని ఉంటుంది. అన్నీ వీకెండ్కి పోస్ట్ పోన్ చేస్తాము. ఆ రోజు ఒకరోజు ఉరుకులు పరుగులే. ఇంకా ఇదంతా అయిపోయేలోపు నేను తిని రిలాక్స్ అయ్యేలోపు 6:30 7 అయితే అవుతుందండి టైము. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే. ఇంకా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.